అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇవి అంత్య దినాలు. ఎటు చూసినా అక్రమాలు, అన్యాయాలు, అవినీతితో కూడిన కార్యాలు. లోకస్తులు మాత్రమే కాకుండా క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా అక్రమాలతో నిండి ఉన్నారు, అన్యాయాలతో నిండి ఉన్నారు. లోకస్తుల కన్నా హీనంగా జీవించడం మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒక విధంగా పైకి రావాలి, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దురాశతో ఎంతోమంది క్రైస్తవులు సైతం అక్రమంలో జీవిస్తూ అటు ఉద్యోగాల్లో, ఇటు సంఘాల్లో, బయట ప్రపంచంలో చాలా దుష్టత్వంతో నింపబడి డబ్బును అక్రమంగా సంపాదించేటువంటి వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక గ్రామంలో 2 అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉండేవారంట. వారిలో అన్నకు పట్నంలో ఉద్యోగం వచ్చి తన ఊర్లో ఉన్నటువంటి పొలాలను, తన ఇంటిని, స్థలాలను తమ్ముడిని చూసుకోమని చెప్పి అన్న పట్నంలో స్థిరపడిపోయినాడంట. అన్నదమ్ముల పొలాలు పక్కపక్కనే ఉండడం, అన్న పొలంలో ఉన్నటువంటి మామిడి చెట్టు బహు విస్తారంగా కాపు కాయడం చూసినటువంటి తమ్ముడు ఏ విధంగానైనా సరే అన్న పొలంలో ఉన్న మామిడి చెట్టును తన పొలంలో కలుపుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో అన్న పొలానికి తన పొలానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రాయిని నెమ్మదిగా జరుపుకుంటూ మామిడి చెట్టును తన పొలంలోకి కలుపుకొని ఆ సరిహద్దు రాయిని మామిడి చెట్టు కింద పాతిపెట్టినాడు. ఒకరోజు బాగా కాపు కాసినటువంటి ఆ మామిడి చెట్టును చూసి ఆ కాయలను కోయాలి అనేటువంటి ఆశతో మామిడి చెట్టును ఎక్కాడు. మామిడి చెట్టును ఎక్కి కాయలను కోసినాడు. కానీ తాను సరిహద్దు రాయిని ఏ మామిడి చెట్టు కిందైతే పెట్టినాడో కాలు జారి ఆ సరిహద్దు రాయిపై పడి తల పగిలిపోయి హాస్పిటల్ పాలైపోయినాడు. ఒకరోజు బాగా కాపు కాసినటువంటి మామిడి చెట్టును చూసి ఆ కాయలను కోయాలనే ఉద్దేశంతో అమాంతంగా ఆ చెట్టు పైకి ఎక్కాడు. అయితే చెట్టుపై నుండి అమాంతంగా కాలు జారి ఏ చెట్టునైతే అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని సరిహద్దు రాయిని పాతాడో ఆ రాయి మీద పడి తల పగిలిపోయింది. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు అతన్ని తీసుకుని హడావుడిగా హాస్పిటల్లో చేర్పించారు. ఏం జరిగిందయ్యా అని డాక్టర్ గారు అడిగితే తాను దురాశతో అక్రమంగా తన అన్న చెట్టును స్వాధీనం చేసుకోవడానికి జరిపిన రాయి తన తల పగలడానికి కారణమంటూ తన ప్రాణాన్ని విడిచాడు. అక్రమ సంపాదనను ఆశించి గేహజీ తన కుటుంబం వారికి, తన తరువాతి తరముల వారికి కుష్ఠరోగాన్ని శాపంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గేహజీ చనిపోయాడు. కానీ అతని అక్రమ సంపాదన ఫలితంగా తన సంతతికి కుష్ఠరోగాన్ని శాపంగా మిగిల్చి వెళ్ళిపోయాడు. నువ్వు సంపాదించే అక్రమ సంపాదన నువ్వు పోయిన తర్వాత నీ బిడ్డలను శాపగ్రస్తులుగా చేయడం నువ్వు భరించగలవా? ఈ గేహజీ అనుకున్నాడు, ఈ అక్రమ సంపాదన వలన నాకేం పెద్ద ప్రాబ్లం ఉండదులే అని. కానీ తీరని నష్టాన్ని తన కుటుంబానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనం అలా ఉండకూడదు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకని సొత్తు అన్యాయంగా పట్టుకోవడం యెహోవాకు హేయమైనది. దేవుడు ఆకాశమందుండి సింహాసనాసనుడై నరపుత్రుల మార్గములన్నిటినీ గమనించి చూస్తున్నాడు. ఆయన గమనం నుండి మనం తప్పించుకోలేం. కాబట్టి దేవుని భయం కలిగి మంచిని విత్తి మంచి ఫలములను కోయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం నాయన. అక్రమమైన మార్గాల నుంచి మా మార్గాలను తొలగించుకోవడానికి జాగ్రత్తను దయచేయండి. మంచిని విత్తి మంచినే కోయుటకు నేర్పించండి. గేహజీ అక్రమ సంపాదనతో కుటుంబానికి మేలు చేస్తున్నాను అనుకున్నాడు, కానీ తన బిడ్డలకు తీరని నష్టాన్ని వదిలిపోయాడు. అక్రమ సంపాదన, అన్యాయంగా సంపాదించడం కుటుంబాన్ని, సంతతిని నాశనం చేస్తుందని గ్రహించి నిర్దోషంగా నీ మార్గంలో నడవడానికి కృప చూపించండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మీ కొరకు కార్చిన విలువైన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి. యేసు జీవితంలో లేకపోతే ఒక మనిషి జీవితము శాపకరమే. ఆ శాపాన్నించి, పాపాన్నించి నిన్ను నన్ను విడిపించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు.
కలువరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే పిలుపును తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.